ధనుసు రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ మాసంలో జనవరి నెలలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి అవడం జరుగుతుంది. చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఈ ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాల సమయంలో జనవరి నెలలో వీరికి రాశిలోనే రవి బుధ సంచార స్థితి ఉండడం వలన అనవసర ప్రయాణాలు, చీకులు, చింతలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏవైతే పరిస్థితి ఉంటుంది. దయచేసి ఇంట్లో వాళ్ళతో గాని, ప్రభుత్వ అధికారులతో గాని, సహా ఉద్యోగస్తులతో గాని వీళ్ళిద్దరు గొడవకు ఇది సరైన సమయం కాదు. మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సహనము, సత్ప్రవర్తన, ఆరోగ్య సూత్రాలు, వేలకు తిండి, వేలకు నిద్ర అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. తృతీయంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులకు, పిల్లలకు, గురువులకు, ఇంట్లో వారందరికీ సరైనటువంటి వస్తువులు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు యోగదాయకం. అర్ధాస్తమ రాహు వీరు ఎంత కష్టపడి ఎదుగుతూ ఉంటారో అంతే శత్రువులు వీరిపైన దాడి చేయడం, మీ అవసరం ఉందంటే వాళ్ళు ఒక రకంగా ప్రవర్తించడం, నీ అవసరం దాటిపోయిన తర్వాత నీ తిరిగి ప్రవర్తించే విధానం చూసి మీరు ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా మీరు గమనించాలి. 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల ఒక్కోసారి మానసిక ఆందోళన, రుణభయం, రోగభయం, శత్రుభయం, అంతర్గతమైనటువంటి శత్రువులు పొంచి ఉండడం వల్ల ఎవరు మనవారు ఎవరు చెడ్డవారు కూడా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే అష్టమంలో కుజుడు మీ జన్మ నక్షత్రం రోజున, అలాగనే అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. నీటితో, నిప్పుతో, యంత్రాలతో, ఆయుధాలతో దయచేసి చెలగాట మాడవద్దు. ప్రమాదాలు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. అలా రాజస్థాన్లో కేతు సంచార స్థితి ఉండడం వల్ల మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఏ సాధించాలనుకుంటున్నారో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మీ యొక్క భవిష్యత్తును అంచనా వేసుకుని ప్రయాణం చేయగలిగితే యోగదాయకం మీ సొంతం అని చెప్పి గమనించాలి. అలాగనే ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి స్మరణ చేసే సమయం ఆసన్నమైంది. కాళభైరవ స్వామి వారి యొక్క మంత్ర జపము, కూష్మాండ దీపము, ముడుపు కట్టే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. అంటే ఇన్ని లక్షల వీడియోలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే స్వామివారి యొక్క ఆశీస్సులు, స్వామివారి యొక్క సేవ, స్వామివారి యొక్క శక్తి మీకు కావాలని గుర్తు పెట్టుకోగలగాలి. ఎవరైతే స్వామివారి స్మరణ చేస్తారో కలియుగ కాలంలో నరదృష్టిని, శత్రు ప్రభావాలని, యంత్ర మంత్ర తంత్ర తాంత్రికపరమైన దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. కనుక కాళభైరవ స్మరణ చేద్దాం. ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం.